ఈయన కొండదొర రాజు గారు వాళ్ళ నాన్నగారు. హాయ్ అండి, బాగున్నారా? ఓకే, ఇగో ఈమె వాళ్ళ అమ్మగారు. బాగున్నారండి? ఓకే, నమస్తే. ఏంటండి? ఓకే, మీ పేరు? నా పేరండి నయమ్మ అండి. నయమ్మ. ఓకే, జీసస్. ఓకే, మీ పేరు? నా పేరు కృపారావు. కృపారావు. ఓకే, మీరు క్రిస్టియన్సా? ఓకే. ఇది కొండదొర రాజు గారి వాళ్ళ ఇల్లు. బాగుంది, చిన్నగా. లోపలికి వెళ్ళి చూసుకోమా? చూపి, నేను వెళ్ళనా? నువ్వుదా. ఓకే, చాలా చిన్న ఇల్లు, చాలా బాగుంది. చిన్న ఇల్లు అయినా సరే ఇగో ఇక్కడే వంట చేసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఓకే, ఇది లోపల. ముగ్గురే కదా, పర్లేదు, సరిపోద్ది. చిన్న ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట ఇది. అద్దంలో చూసుకోవచ్చు మనం కూడా. ఓకే, ఈ అమ్మాయిలు ఎక్కడున్నా ఇంతే అనుకుంటున్నారు కదా. ఓకే, బాగుందమ్మా, ఈ ఇల్లు చాలా బాగుంది. ఓకే, ఇది మనం పాత ఇల్లు చూసాం కదా. ఇప్పుడు కొండదొర రాజు గారు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. సో ఆ ఇల్లు చూద్దాం రండి. ఇదేనండి, మీరందరూ కొండదొర రాజు ఫ్రెండ్సా? అంతేనా? హాయ్ చెప్పండి మాకు. హాయ్, మేమందరం కొండదొర రాజు ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. ఓ వదినా. ఓకే, ఇదే కదా కొత్త ఇల్లు. ఓకే, ఇది కొత్త ఇల్లు, కొండదొర రాజు గారి కొత్త ఇల్లు అన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. కొంచెం బాగుంది. ఆ పక్కన అదేంటి అరటి తోట. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా మా ఊరు వచ్చినప్పుడు నాకు కాల్ చేయి, ఓకేనా? నేను కూడా మా ఊరంతా నీకు చూపిస్తా. మా ఊళ్ళో బీచెస్, మా ఇల్లు, నీకు ఫిష్ ఫ్రై అన్ని చేసి పెడతావు. ఇప్పుడు మా ఊళ్ళో, మీ ఊళ్ళో ఫేమస్ ఏంటి అనేది నాకు చూపించావు. మా ఊళ్ళో ఫేమస్ నీకు చూపించాలి కదా. అలాగే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రా, నాకు కాల్ చేయి. అక్కడ మనం కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక నేనైతే వీళ్ళ ఊరు మొత్తం చూసేసాను. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ చూపించాడు తమ్ముడు. ఆల్రెడీ నేను చాలా వీడియోలు పెట్టాను, ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇంక మేము వీళ్ళ హోమ్ టూర్ కూడా చేసేసుకుని లైట్ గా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ తమ్ముడు అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళ ఊరు కూడా చాలా బాగుంది. కానీ ఇంకా మాకు ఈవినింగ్ అయిపోతుందని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ ఊరికి వచ్చిన స్టార్టింగ్ లోను వీళ్ళెవరూ లేరు అనమాట. ఈవినింగ్ కదా, సో అందరూ బయటకు వచ్చి ఆడుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, పక్కనే తోటలు, వాలీబాల్ కోర్ట్, ఇంక ఇవన్నీ చాలా గ్రీనరీ ఉందన్నమాట. మళ్ళీ ఏ దారిలో వచ్చామో మళ్ళీ ఆ దారిలోనే మేము వెళ్ళిపోయాము. నాకైతే ఈ ఊరు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు.